మాజీ మంత్రి మల్లారెడ్డి సారు వీడియోలల్ల కనిపిస్తే వార్తయితది. మాట్లాడితే వార్తయితది. అసోంటి మల్లన్నయాల మంచిగా ఎంకన్న దర్శనానికి పోయిండట. మరి ఏం మొక్కిండు? ఏం పని ముంగటేసుకుండన్నది అరుసుకుందాం చలో. ఆగో ఈడ ఒంటిగా ఒక్కో కాలు లేపుకుంటా దమ్ము తీసుకుంటా మెట్లెక్కుతున్నాడు చూసిర్రా? ఎవరనుకుంటారు? మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారే ఎంకన్నా దర్శనానికి నడుచుకుంటూ వస్తా అని మొక్కిండట. ఇక ఇట్లా మెట్లెక్కిపోతున్నాడు. మలన తలుచుకుంటే మంచి కార్ల పోవచ్చు కానీ ఈ వయసులో మెట్లెక్కి ఎందుకు పోయిండో? ఏ పాటో గట్టి మొక్కులే మొక్కినట్టున్నాడు. హైదరాబాద్ నా బిల్డింగ్ల మీదకి రావద్దు అని మొక్కిండా? అధికార పార్టీలో జాయిన్ అయితే మంచి మంత్రి పదవి రావాలని మొక్కిండా? లేదు బీఆర్ఎస్ కే జల్ది అధికారం రావాలని మొక్కిండా? మా సార్ ఏం మొక్కిండో అందరినీ కన్ఫ్యూజన్ లో పడేసిండు కదా అని కామెంట్లు చేసుకుంటారట మేడ్చల్ మల్లన్న అనుచర ఫ్యాన్స్ అంతా. స్వామివారిని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా చాలా సంతోషం. ఎందుకంటే భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పర్ఫెక్ట్గా ఎంపీ కానీ మినిస్టర్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిండు ఆ భగవంతుడు. ప్రతి వైకుంఠ ఏకాదశికి కూడా వస్తా. ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చిండు కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కినా, గుండు కొట్టించుకున్నా, భగవంతుని మొక్కు చెల్లించుకున్నా.